ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదవగా విందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కో. నువ్వు మేల్కొన్నట్లయితే ప్రభువారి యొక్క వెలుగు నీ మీద ప్రకాశించును గాక. నిద్ర మరణానికి, దరిద్రానికి, సోమర్తనానికి సాదృశ్యం. జీవితంలో సగభాగం నిద్రకే సరిపోద్ది. ఇంకా మిగిలిన సమయం దాని యందు ఆసక్తి కనపరచకూడదు. మన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. నువ్వు మేల్కొంటే దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపబడుతుంది. ఆ నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టాలి. నిద్రలో నష్టపోయిన భక్తులు చాలామంది ఉన్నారు. నిద్రలో పోగొట్టుకున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. జీవితంలో నిద్ర అవసరమే, ఎంతవరకు అంతవరకే దాన్ని తీసుకోవాలి. అస్తమానం నిద్ర మీద ఆసక్తి కనపరచకూడదు. ఇంకొంచెం సేపు పడుకుందాం, ఇంకొంచెం సేపు నిద్రపోదాం, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుందాం, ఇంకొంచెం సేపు కాళ్ళు ముడుచుకుందాం అనుకుంటే దరిద్రం పరిగెత్తుకుని వచ్చుద్దంట. సాధారణంగా నాకు తెలిసి 24 గంటల్లో 6 గంటల నిద్ర చాలు. ఇంకొంచెం బలహీనతలు ఎవరికైనా ఉంటే 7 గంటలు లేదా 8 గంటలు, అది చాలా ఎక్కువ. ఇక అంతకన్నా నిద్ర మీద ఆసక్తి మనం కనబరచడం మంచిది కాదు. దానివల్ల మన విలువైన సమయాన్ని పోగొట్టుకుంటాం. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీకు ఏర్పాటు చేసిన పని యందు, మీ బాధ్యత యందు ఆసక్తిని కనపరచాలి. మరి కొందరు కాపర్లు ఇలా ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. నిద్ర మీద ఆసక్తి, తిండికి ఆతృత, తమ మార్గమును వాళ్ళు చూసుకున్నారండి. తమకి మేలు కలిగేలా మార్గం, తమకు లాభం కలిగే మార్గం, తమకు ప్రయోజనకరమైన మార్గం వాళ్ళు చూసుకున్నారండి. వీళ్ళు మొరగని కుక్కలో, మోగ కుక్కలో అని రాయబడి ఉందండి. కుక్కలు ఏం చేయాలి? సాధారణంగా ఎవరైనా కొత్త వారు వస్తే అరవాలి. వాళ్ళ బాధ్యత అది. అట్లాగే చాలామంది ఈ దినాలలో ఆసక్తి కనపరచట్లా. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నా తోటి దైవ సేవకులు ఎవరైనా ఉంటే దానిని విడిచిపెట్టి దేవుడు నీకే బాధ్యత అప్పగించాడో దాని యందు ఆసక్తి కనపరచాలి. తిండికి ఆతృత పడకూడదు, నిద్రకి ఆసక్తి కనపరచకూడదు. సమయము మరలా మనకి తిరిగి రాదు. చక్కగా దేవుడు మనకిచ్చిన సమయంలో ప్రార్థన చేసుకుని, వాక్యాన్ని అర్థం చేసుకుని, వాక్యానుసారంగా జీవించి మరిన్ని శ్రేష్టమైన బహుమానాలు, బహుమతులు మనం సంపాదించుకునేటువంటి వారిగా ఉండాలి. మనం రక్షింపబడగానే యేసుప్రభు దేవుడని నమ్మాం, తండ్రి అయిన దేవుడని విశ్వసించాం, పరిశుద్ధాత్మ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. నమ్మి మారు మనసు పొందంగానే ఎందుకు దేవుడు మనల్ని తన రాజ్యానికి తీసుకువెళ్ళట్లేదు? నమ్మాం, ఒప్పుకున్నాం, పాప రోత పాత జీవితాన్ని విడిచిపెట్టాం, ఇక అయిపోయింది కదా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కదా,
వెంటనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా. దేవుడు మనకిచ్చిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు కదా. అయినా ఇంకా ఎందుకు బ్రతికున్నాం? అయినా ఎందుకు మరలా మనకు సమయం దేవుడు ఇస్తూ ఉన్నాడు? అయినా ఎందుకు మన ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తూ ఉన్నాడు? ఆలోచన చేయండి. రక్షింపబడగానే మనం దేవుని రాజ్యానికి వెళ్ళొచ్చు కదా. ఇంకా ఎందుకు అవకాశం ఇస్తున్నాడు మనకి? మన ఎడల తన కార్యాన్ని జరిగించుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనకిచ్చిన ఆయుష్కాలంలో ఆత్మలను రక్షించాలి, కుటుంబాన్ని రక్షించుకోవాలి, బహుమానాలు సంపాదించుకోవాలి, మన కొరకు పరలోకములో దాచబడిన ధనాన్ని వృద్ధి చేసుకోవాలి. మన మంచి క్రియలు, మన మంచి నడవడికలు, మనకున్న మంచి విశ్వాసం శ్రేష్టమైన ధననిధిగా దేవుని రాజ్యంలో మార్చబడును గాక. కనుక నీకు ఇవ్వబడిన బాధ్యత నువ్వు నెరవేర్చినట్లయితే నీకెంతో ప్రతిఫలం వస్తుంది. బాగా గమనించండి. లోకస్తులకి 10 లక్షలు సంపాదించుకుంటే సంతోషం. దేవుని బిడ్డలకి దేవుని నామంలో ఖర్చు పెడితే సంతోషం. వాళ్ళేమో తెచ్చుకోమంటారు, మనమేమో పుచ్చుకోమంటాం. దీంట్లో ఉన్న సంతోషము దాంట్లో ఉండదు. మనకి ఇవ్వబడిన మంచి అవకాశం ప్రార్థనకు వినియోగించుకోవాలి. నీ స్థితిగతులను గమనించాలి. నిద్ర యందు ఆసక్తి కలిగి ఉంటే పోగొట్టుకుంటావు. మరి ఈరోజు ఉదయం లేచావు, ఎంత ప్రార్థన చేసావు? మరి ఎంత వాక్యాన్ని చదివావు? ఎంత వాక్యాన్ని నెమరు వేసుకున్నావు? ఈ రోజును నువ్వు ఎలా సద్వినియోగపరుచుకున్నావు? ఈ దినాన్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావు? మెలకువ చాలా అవసరం. మనం మెలకువ కలిగి ఉంటే దేవుని వెలుగు మన మీద ప్రకాశింపబడును గాక. మెలకువ అంటే మనకు అప్పగించబడిన బాధ్యతల ఎడల మెలకువ. అది చేసుకోవాలి. మెలకువగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఈ మేల్కొలుపును తెలియజేస్తా ఉన్నాడు. ఆ దినము ఎప్పుడు వచ్చునో? మధ్యాహ్నం వస్తుందో, మధ్యరాత్రిలో వస్తుందో, కోడిగూసే సమయాన్ని వస్తుందో, సాయంత్రం వస్తుందో. కనుక నువ్వు మాత్రం మెలకువగా ఉండండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పాస్టర్ గారు, మధ్యాహ్నం మెలకుగా ఉండి, సాయంత్రం మెలకుగా ఉండి, మధ్యరాత్రి మెలకుగా ఉండి, తెల్లవారుజామున మెలకుగా ఉంటే నిద్ర ఎప్పుడు పోవాలండి? ఒకవేళ పాస్టర్ గారు చెప్పాడు నీకు నిద్రపోకుండా 24 గంటలు అట్టాగే ఉన్నావు అనుకో, వచ్చే వారం సెలైన్ పెట్టడమే. ఈ మెలకు దేని గురించి అంటే ప్రపంచవ్యాప్తాన్ని గురించి దేవుడు చెప్పాడు. ప్రపంచం మొత్తానికి ఈ మాట చెప్పాడు. కారణం ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు మధ్యాహ్నం అయితే అమెరికా దేశంలో రాత్రి అవుతుంది. మరొక దేశంలో సాయంత్రం అవుతుంది. మరొక దేశంలో కోడిగూసే సమయం అవుద్ది. మరొక దేశంలో ఇంకా 4 గంటల ముందు ఉంటుంది. మరొక దేశంలో 2:30 గంటల ముందు ఉంటుంది. ఇక్కడ రాత్రి అయితే అక్కడ తెల్లవారి, ఇక్కడ రాత్రి అయితే కొంతమందికి సాయంత్రం. అట్లా ప్రపంచవ్యాప్తంగా మనం అన్ని దేశాలను చూసుకుంటే ఒకేసారి తెల్లారదు, ఒకేసారి చీకటి పడదు. నీకున్న సమయంలో ఒకవేళ దేవుని మహాకృపై
యేసు ప్రభువారు రెండో రాక ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇది మధ్యాహ్నం. మరి కెనడాలో, హవాయిలో, పనామాలో, యుఎస్లో రాత్రి. ఇప్పుడైతే మనకేమో పగలు, వాళ్ళకైతేనేమో రాత్రి. అట్లా అంటే ఒకవేళ ఈరోజు రాత్రి వచ్చాడు అనుకోండి, వాళ్ళకి పగలు, మనకి రాత్రి. ప్రపంచవ్యాప్తంగా చెప్పబడిన మాట. ఈ మెళుకువలు మనం అందరం తెలుసుకోవాలి. పగలంతా కష్టపడాలి, రాత్రి నిద్రపోవాలి. ఆ నిద్ర యందు నువ్వు ఆసక్తిని గమనించాలి. ఎంతవరకు అంతవరకే. నువ్వు చక్కగా నువ్వు నిద్రపో, వెంటనే లేచి నీ పనిని చక్కబెట్టుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. మీరు కాలము నెరిగి ఏం చేయాలంటండి? కాలము నెరిగి మెళుకువగా ఉండాలి. చూడండి, చీకటి పడుతున్న సందర్భంలో పక్షులన్నీ వాటి గూటికి వచ్చేస్తాయి. చీకటి పడితే వాటి ప్రాణానికి కష్టమని అవి కాలము నెరిగి చీకటి పడక ముందే గూటికి వచ్చేస్తాయి, తెల్లవారకు ముందే మేలుకుంటాయి. దేవుని నామ స్తోత్ర. ఏమండి, చీకటి పడక ముందేనేమో గూళ్ళలోకి వచ్చేస్తాయి. తెల్లవారక ముందే తెల్లవారుతుంది అన్న సంకేతం అవే తెలియజేస్తాయి. మరి అవి కాలాన్ని గుర్తెరుగుతున్నాయి. మరి మనం కాలం గుర్తెరుగుతున్నామా? ఏదో నిన్నటిదాకా ఇట్లున్నాం అట్లున్నాం, ఇక యొద్దు, ఆ విధంగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ మెళుకు నీలో ఉంటే దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు. దేవునామ స్తోత్ర. నేను జాగ్రత్తగా ఉండాలనేదే మెళుకువ. ఆ మెళుకు ఎవరికి ఉంటుందో, ఎక్కడుంటుందో దేవుని వెలుగు వారి మీద ప్రకాశిస్తుంది. ఆ మెళుకు లేదనుకోండి, చీకటి వారిగా ఉంటారు. చీకటి ఏం చేస్తుంది? ఆడండి, పాడండి, తినండి, తాగండి, పోట్లాడండి, మాట్లాడండి, వ్యతిరేకమైన ఆలోచనలు చెప్పుకోండి, ఇక రకరకాలుగా చీకటి మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. కనుక కాలం ఎరిగిన వారమై, మనం కాలం ఎరిగిన వారమై అజ్ఞాన కాలంలో ఉన్నట్టుగా కాకుండా, ఇదిగో తెల్లారుతుంది, నా యుద్ధోపకరణాలన్నీ కూడా నేను ధరించుకోవాలి. యుద్ధోపకరణాలంటే కాళ్ళకి చెప్పులు. చెప్పులు సమాధానానికి సాదృశ్యం. ఏమండి, విశ్వాసం అనే డాలు, శత్రు బాణాలని ఎదిరించడానికి డాలు పనికొస్తుంది. ప్రార్థన అనే ఖడ్గం, భద్రత కోసం శిరస్థారణం, కిరీటం. ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండాలి, ధరించుకోవాలి. తెల్లవారుతుంది కనుక నేను ఇవి కలిగి ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా మెళుకుగా ఉండాలి. నిద్రని జయించాలి. మనకు పని ఉండే సమయంలో కునికిపోటైనా రానియకూడదు. ఆ పని మీద శ్రద్ధ ఉండాలి. ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాలి. మెళుకు ఉంటే త్వరగా నీ పనులు చూసుకుంటావు, త్వరగా మందిరానికి వస్తావు, త్వరగా నీ అవసరాలేంటో హృదయపూర్వకంగా నీళ్లు కొమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటావు. దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపబడుతుంది. ఆ మెళుకు లేదు, చచ్చిపోయినాడు లెగుతాడా? లెగుతాడండి? నిద్రపోయేవాడి పరిస్థితికి అంతే. గిల్లినా ఉండదు, గిచ్చినా ఉండదు, నీళ్లు పోసినా ఉండదు, పాలు పోసినా ఉండదు. నువ్వు లేచి గబగబ నీ పని చక్క పెట్టుకుంటే
దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపబడుతుంది. నీకు అవసరం, త్వరగా సిద్ధపడు. సంతానం లేనివారు, అప్పుల్లో ఉన్నవారు, రక్షణ లేనివారు, ఇబ్బంది పడుతున్నవారు, చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నటువంటి వారు త్వరగా మేలుకొని మీకు అప్పగించబడిన పని, భార్య పని భార్యది, భర్త పని భర్తది, బిడ్డల పని బిడ్డలది, యాజకుడి పని యాజకుడిది, పెద్దల పని పెద్దలది, ఎవరి పని వాళ్ళు త్వరగా చక్కబెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. అయ్యా, నీ వెలుగు నా మీద ప్రకాశింపబడాలి, నీ వెలుగు నా మీద ప్రకాశింపబడాలి. నాలో ఉన్న నిద్రమోతు తీసివేయి, నాలో అజ్ఞానం తీసివేయి, నాలో ఉన్న మీకు వ్యతిరేకమైన విధి విధానాలు తీసివేయి. నీ కృప నాకు కావాలని ఆ దేవుణ్ణి అడిగేవారిగా, దేవుని దగ్గర పొందుకోవడానికి ఇష్టత కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. సౌలు గారు నిద్రపోయి తన ఆయుధాలను పోగొట్టుకున్నాడు. ఒక రాజుగారు నిద్రపోయేటప్పుడు సైన్యాధ్యక్షుడు కానీ సైనికులు కానీ ఒకరన్నా మెలకుగా ఉండాలి. ఇక్కడ రాజుగారు పడుకున్నారు, రాజుగారు చుట్టూ అందరు పడుకున్నారు. ఈట అక్కడే ఉంది, నీళ్ళ బుడ్డి అక్కడే ఉంది, ఆయుధాలన్నీ అక్కడే ఉన్నాయి. అయితే అందరూ నిద్రపోయారు. వీళ్ళ జీవితాల్లో మెళకువ లేదు. డ్యూటీ కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఎంత ప్రేమించినా, నీకెంత దగ్గర బంధువైనా, నీకెంత ప్రయోజనకారులైనా డ్యూటీయే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ రాజుగారు మంచివాడు కావచ్చు, సైన్యాధ్యక్షుడు మంచివాడు కావచ్చు. రాజుగారు విశ్రాంతి తీసుకునేటప్పుడు మెళుకు ఉండాలి. ఆయన ఏమనలే అని అందరూ పడుకుంటే, ఇక్కడ సౌలు నిద్రపోయి అజాగ్రత్తగా తన ఆయుధాలను పోగొట్టుకున్నాడు. ఆ ఈటిని తీసుకెళ్ళిపోయారు. దూరం నుండి కేక వేస్తున్నారు, రాజా ఈ ఆయుధం నీదేనా గుర్తుపట్టు. నిద్రపోయి ఆయుధాలు పోగొట్టుకున్నాడు. మనం పని చేసే విషయంలో, పని చేయించుకునే విషయంలో కూడా మనకు మెళుకు ఉండాలి, లేకపోతే పోగొట్టుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పాస్టర్ గారు ఎంత మంచోడైనా బాధ్యత లేకుండా ప్రవర్తించకూడదు. తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళైనా బాధ్యత లేకుండా ప్రవర్తించకూడదు. సహోదరులు ఎంత మంచోళ్ళైనా బాధ్యత లేకుండా మాత్రం వ్యవహరించకూడదు. మన జీవితాల్లో మెళుకు లేకపోతే ఆయుధాలు పోగొట్టుకుంటాం. ఆయుధాలు పోగొట్టుకున్నామంటే భద్రతే లేదు. ఆయుధాలు మనల్ని మనం కాపాడుకుంటానికి, అవి పోగొట్టుకుంటే ఈయన నిద్రపోయి ఆయుధాలను పోగొట్టుకున్నాడు. అందరూ ఎవరి దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే యోనా గారు ఏం చేస్తున్నాడు? యోనా గారు ఏం చేస్తున్నాడండి? గాఢ నిద్రను. ఈ దినాన చాలామంది క్రైస్తవ సోదరులు కూడా ఈ గాఢ నిద్రలో ఉన్నారు. సాతానుడు చక్కగా నిద్రపుచ్చుతూ ఉన్నాడు, జో కొడతా ఉన్నాడు. సహోదరి టైం ఉందలే, ఇంకొంచెంసేపు నిద్రపో. సహోదరుడా టైం ఉందలే, ఇంకొంచెంసేపు నిద్రపో. వెళ్ళపోతావా కానుకల టయానికన్నా? వెళ్ళపోతావా ఆశీర్వాదం ఇచ్చే సమయానికన్నా? వెళుదుగానిలే, కొంచెంసేపు నిద్రపో, ఇంకోసేపు నిద్రపో. ఈయన గాఢ నిద్రపోయాడంట. ఏమండి? గాఢ నిద్రపోయి సాక్ష్యం చెప్పే అవకాశాన్ని కోల్పోయాడు. తన దేవుని మహిమను వివరించే విషయంలోనూ, తన దేవుని గురించి చెప్పే విషయంలోనూ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మెళుకోకుంటే
దేవుడు చేసిన మేళ్ళు చెప్పగలుగుతావు. నువ్వు మెళుకుగా ఉంటే దేవుని సాక్షిగా నిలబడగలుగుతావు. నీకు మెళుకు ఉంటే దేవుని అద్భుత ఆశ్చర్య మహిమ కార్యాలను వివరించగలుగుతావు. తొందర పని చేసుకుందాం, తొందర నిద్రపోదాం అంటే అసలు పని చేసుకునేది కూడా నువ్వు నిద్రపోవటానికే అన్నట్టుగా ఉంటుంది. ఈయన గాఢ నిద్ర సాక్ష్యం చెప్పే అవకాశాన్ని కోల్పోయాడు. వీళ్ళు నిద్రపోయి క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులు కాలేకపోయారు. ఒక్క గడి అయినా నా కోసం మీరు మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రభువారు వారికి చెప్పారు. ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావు? ఆ ప్రార్థన చేసుకోవాలి అనే మెళుకువ ఎంతవరకు నీకు వచ్చింది? సమస్యలు చెప్పమంటే చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టు నీ చెప్పుడికి వినేవాడి చెవులోంచి బ్లడ్ రావాల్సిందే. ఎంతసేపు అయినా చెబుతావు. ఒళ్ళొంచి మోకరిచ్చి ప్రార్థన చేయమంటే నిద్రపోతావు. ఇంకోళ్ళని చెబుతావు. ఏం చేస్తారు వాళ్ళు? నీకేం చేస్తారండి వాళ్ళు? ముందేమో అయ్యో అక్కాయ్ అట్ట అయిపోయిందా సానుభూతికి చెబుతారు. నువ్వు వాడు తిరగంగానే దీని తిక్క రోగం బాగా కుదిరిందిలే, అసలు అలిమైందా, నేల మీద నడిచిందా, అసలు నీకు వినపడతానే విమర్శిస్తారు వాళ్ళు. జాలి లేని వాళ్ళ దగ్గర నువ్వు ఎంత మొరపెట్టుకుంటే ఉపయోగం ఉందండి? కనికరం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత ప్రాధేయపడితే ఉపయోగం ఏముంది? నీకు రాబోయే శ్రమ, నీకు వచ్చున్న శోధన దేవుడు మాత్రమే తీసేయగలడు. దేవుడు నామ స్తోత్రా. శోధన రాకుండా ఉండాలి అంటే ప్రార్థన, వచ్చిన శోధన పోవాలి అంటే ప్రార్థన. ఆ శోధనలో నీకు మెళుకు ఉంటే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే తెలియచేస్తాడు. ఆ మెళుకు ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువారు చెప్తాడు కదా, విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే మీకు అసాధ్యమైనది ఏమీ, అంటే మీకు జరగనిది అనేది ఏది కూడా ఉండదు. ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే. ఆ మెళుకు రావట్లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను భక్తుల జీవితాల్లో, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, గమనిస్తున్నాను. అవసరం వచ్చింది, ప్రార్థన చేసుకో. అసలు మీరు చేసుకోపోతాంటారు, నన్ను చేసుకొని పోతాంటారు. ఏమండి, ఇప్పుడు మందిరానికి వచ్చావు, అసలు నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ముందు ప్రార్థన చేసుకో. అసలు నీ బాధ ఏందో చెప్పుకో దేవునికి. ఎవరు వస్తున్నారా వందనాలు చెప్పాలి, ఎవరు వస్తున్నారా విషయాలు తెలుసుకోవాలి, పాస్టర్ గారి దగ్గర ప్రసన్నం చేసుకోవాలి. వచ్చి మరి వందన నన్ను పని చేసుకొనిరు, మీరు ప్రార్థన చేసుకోరు. నువ్వు మందిరానికి వచ్చావండి, మంచిది. ఎదుటి వాళ్ళు ఖాళీగా ఉంటే నువ్వు ముందు వస్తే నువ్వు వచ్చేదే పౌదుకు ఒకటింటికి. ఈ వందనాల కార్యక్రమం ఎంతసేపు సరిపోయా, ఇంక నువ్వు చేసుకుందాడా? పెందలాడిరా, ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా దేవుడు మనకున్న శోధనని, రాబోయే శోధనను కూడా తప్పించునుగాక. అందరూ ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నీ కుటుంబం కోసం, నీ కోసం, బిడ్డల కోసం, సంఘ పరిచర్య కోసం, సంఘక్షేమం కోసం, సంఘ విస్తరణ కోసం, అనేక ఆత్మల రక్షణ కోసం
ప్రార్థన చేయి, వాక్యం చదువుకో, వాక్యం హృదయంలో పదిలపరుచుకో, వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేయి, వాగ్దానం చొప్పున నువ్వు ప్రార్థన చేయి, మెళుకుగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అటు కృప దేవుడు మనందరికి దయచేయును గాక. వీళ్ళు నిద్రపోయి క్రీస్తు శ్రమలో పాలు భాగస్థులయ్యే అవకాశాన్ని కోల్పోయారండి. ఇక్కడ ప్రభువారితో మాట్లాడి నిర్గమము చేయబోచు ఉండగా, అంటే ఆ శ్రమంలో నుండి, ఆ కష్టాల్లో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి నిర్గమము అంటే దాటుట. మరి దేవదూతలు వచ్చి అక్కడ మరి ఆ రూపాంతర అనుభవం పొందుతున్న సందర్భంలో ఏలియా మోషే గారు మాట్లాడుతూ ఉంటే, అక్కడ ఆ నిర్గమము జరుగుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఆ నిర్గమం వీళ్ళు చూడాల, దాటిచ్చేది వీళ్ళు చూడాల, తర్వాత దేవుణ్ణి మహిమపరచడం చూశారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళు నిద్రపోయి క్రీస్తు మహిమ ప్రత్యక్షతలను సంపూర్ణంగా చూడలేకపోయారు. మెలకు లేకపోతే పోగొట్టుకుంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఆయన మహిమను చూడాలంటే నీకు మెలకు ఉండాలి, పోట్లాట్లు ఉండకూడదు. నష్టాలు కష్టాలు వస్తూనే ఉంటాయి, శ్రమలు శోధనలు వస్తూనే ఉంటాయి. నువ్వు మౌనంగా ఉంటే ఆయన మహిమను చూస్తావు. నువ్వు మెళుకుగా ఉంటే దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. చూడండి, ఆ మహిమను చూడటానికే వీళ్ళని తీసుకెళ్ళాడు పైకి. ఆ నిర్గమము జరిగేటప్పుడు వీళ్ళు నిద్రపోయారు, తర్వాత లేచారు. ఏమండి, ఇప్పుడు ఒక పని మీద మనం వెళ్ళాం, అంతా చూడాలి కదా, అంతా తెలుసుకోవాలి కదా, అంతా గ్రహించుకోవాలి కదా. కొంతమంది అబ్బాయి మనం విజయవాడ దగ్గర వెళ్ళొద్దాం రండి అని చెప్పామనుకో, యేసు ప్రభు వారు కూడా శిష్యుల్ని రండి నాతో అని కొండ మీదకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు మెళుకుగా ఉండి చూడాలా? నిద్రపోయారు. కొంతమందిని మనం అబ్బాయి విజయవాడ దగ్గర వెళ్దాం రా అన్నారు అనుకో, వస్తారు. ట్రైన్ దిగుతాం, లేకపోతే బస్సు దిగుతాం. కొంతమంది తిండి ఆడ బాగుంటుంది, ఏ హోటల్లో బాగుంటుంది, ఆ తిండి కోసం వెతుకుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఏ లాడ్జి అయితే బాగుంటుంది, అక్కడ చక్కగా అన్ని ఫెసిలిటీ అక్కడ ఉంటాయి. అసలు వీళ్ళు వచ్చిన పని ఏంది? కొందరు పని మీద ఉంటారు, వెళ్ళంగానే ఏదో చిన్నది వాళ్ళ స్తోమత కోలదే ఏదో లాడ్జి తీసుకుంటారు కదా, ఆ లాడ్జి తీసుకోగానే వెళ్ళిన వాళ్ళలో కొంతమంది అబ్బాయి నేను ఉంటాను రా మీరు వెళ్ళిరండి. వీడికి ఏం కావాలంటే చక్కటి మంచం, చక్కటి కంచం. విజయవాడలో ఏమి రుచులు ఉన్నాయి, విజయవాడలో మనం తినని ఏమున్నాయి, ఏమి తినాలి. విజయవాడ వచ్చింది ఎందుకు? వీడు తినటానికి వచ్చాడు, నిద్రపోవడానికి వచ్చాడు. కొంతమంది చూసుకునేది ఇదే, కంచం మంచం, రకరకాల తిళ్ళు, రకరకాల విశ్రాంతులు. ఏమండి, యేసుప్రభు వారు ఎమ్మట వెళ్ళారు. వామ్మో, ఆ మహానుభావుడు ఎమ్మట నాకు నడిచే అవకాశం వచ్చింది, నేను మెలకుగా ఉండి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఏమిటో గమనించుకోవాలా? చక్క గుర్రుపెట్టి నిద్రపోయారు. ఏమండి, మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మెలకుగా ఉంటే ఆయన మహిమను చూస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 5 వచనాల దాకా చూస్తే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు
బయలుదేరిన 10 మంది కన్యకులను పోలినది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. మెళుకు గలవారేమో దేవుని రాజ్యంలో ప్రవేశించారు, మెళుకు లేని వాళ్ళేమో విడవబడ్డారు. చూస్తారా, మెళుకు గలవారు, మెళుకు అంటే ఏంటంటే ఆ దివిటీలకు కావాల్సిన నూనె శుభ్రం చేసుకుంటాం, నూనె కలిగి ఉంటాం, ఎప్పుడు అది మండేటట్టుగా సిద్ధపరచుకుంటాం. సిద్ధపాటు గలవాళ్ళు, మెలుగు గలవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, తర్వాత వెళదాంలే, చక్కదిద్దుకుందాంలే, సరి చేసుకుందాంలే అనుకునేవాళ్ళు విడవబడతారు. నీకు మెళుకు లేకపోతే దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటావు. నీకు మెళుకు లేకపోతే మహిమను పోగొట్టుకుంటావు. నీకు మెళుకు లేకపోతే శోధనలో నుంచి విడిపించబడలేవు. నీకు మెళుకు లేకపోతే ఆయుధాలు పోగొట్టుకుంటావు. నీకు మెళుకు లేకపోతే బలం పోగొట్టుకుంటావు. నిద్రపోతున్న క్రైస్తవ సోదరి సోదరుడా, మేల్కో. నువ్వు మేల్కొంటే దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపబడును గాక. ఆ వెలుగును నువ్వు ధరించుకో, ఆ శక్తిని నువ్వు ధరించుకో, ఆ ప్రభావాన్ని నువ్వు ధరించుకో. ప్రాధేయపడు, బ్రతిలాడు, మెళుకోగలిగి ప్రార్థన చేసుకో. అన్ని విషయాలలో ఆయన కృప, సహాయము, సన్నిధి, దీవెనలు మనందరికి దేవుడు అనుగ్రహింపజేస్తాడని మనం చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరుగడ్డి ఫలింపజేయును గాక. అయ్యో, ఎక్కడ పడిపోయాము, ఎక్కడ వెనకబడిపోయాము, ఎక్కడ నాయన మీ నామానికి వ్యతిరేకంగా నడిచామో, నిలిచామో, మాట్లాడామో క్షమించండి నాయన. అయ్యా, మిమ్మల్ని గాక మీకన్నా ఎక్కువగా ఏ వస్తువును ప్రేమించామో, ఏ వాహనాన్ని ప్రేమించామో, ఏ వ్యక్తిని ప్రేమించామో, అయ్యా ఏ స్థలాన్ని ప్రేమించామో దయతో మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా, మిమ్మల్ని ఘనపరిచే మనసు మాకు అనుగ్రహించండి నాయన. అయ్యా, మీరు చేసిన త్యాగము, మీరు చూపిన ప్రేమ, అయ్యా మీరు మాకు కలగజేసిన రక్షణ విధానం మేము మర్చిపోకుండా సహాయం చేయను ఆయన. కృపగల తండ్రి నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు నాయన. ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి నాయన. అయ్యా, ప్రతి బిడ్డ సమస్య పరిష్కార దిశగా నడిపించండి నాయన. అయ్యా, ప్రతి బిడ్డకి విడుదల కలగజేయండి నాయన. సంఘ సరిహద్దును విశాలపరచండి నాయన. మీ కృపా దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి నాయన. మేలులతో తృప్తిపరచండి నాయన. అయ్యా, సన్నిధిగా అందింపజేయండి నాయన. సహాయ సహకారాలు అనుగ్రహించండి ఆయన. సంఘ పెద్దలను, సాపేద్దలను, విశ్వాసం నూతనంగా ఇచ్చేసిన బిడ్డలందరినీ దీవించండి. బిడ్డలను స్వస్థపరచండి నాయన. బిడ్డలను బలపరచండి నాయన. బిడ్డలను ధైర్యపరచండి నాయన. మీ కృపా దీవెన ఆశీర్వాదమును మా అందరికి దయచేయమని ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతినాడి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.